ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో కిల్లపూడి మండలం కిల్లంపూడిలో మాజీ మంత్రి ముదగడ పద్మనాభం గారి ఇంటికాడ జరిగిన సంఘటనని మా జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగకూడదు. కానీ ఈ సంఘటన జరిగినందుకు మేము మా పార్టీ తరఫున మా జనసేన పార్టీ అని ఏదో సానుభూతిపరుడని చెప్పుకునే తరుణంలో మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. అతను మత స్థిమితం లేని వ్యక్తి. ఒక 4-5 నెలలుగా కూడా వాళ్ళ ఇంటికాడ వాళ్ళ తల్లిదండ్రులను కానీ వాళ్ళని కానీ కొట్టడం, ఆ చుట్టాలని వాళ్ళని కొట్టడం తిట్టడం కార్యక్రమాలు కూడా ఆ గ్రామంలో చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండించి ఇలాంటి వ్యక్తులను కూడా తక్షణమే మేము సీఏ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సీఏ గారితో మాట్లాడి తక్షణమే దీని మీద దర్యాప్తు చేసి దీని మీద అతన్ని తీవ్రంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది మా పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. క్రమశిక్షణతో ఉండాలని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పడం జరిగింది. అలాగే మాజీ మంత్రి ముదగడ పద్మనాభం గారు అంటే కూడా మాకు, మా నాయకుడికి మాకు అందరికీ కూడా అత్యంత గౌరవం. అలాంటి చోట ఈ సంఘటన జరిగింది కాబట్టి దీన్ని మేము తక్షణమే ఖండించి దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. జనసేన పార్టీకి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. కాబట్టి దీన్ని తక్షణమే సీఏ గారు దీన్ని తక్షణమే దాని మీద ఒక దర్యాప్తు చేసి ఒక నిర్ణయం తీసుకుని ఇలాంటి సంఘటనలు మరి ఎప్పుడు కూడా ఏం జరగకుండా ఉండాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము కోరడం జరుగుతుంది.